అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీని మించిన స్నేహితుడు, ఆత్మీయుడు ఈ భూప్రపంచం మీద ఇంకెవ్వరూ లేరని, ఉండబోరని బీజేపీ నాయకులే కాదు, దేశ ప్రజల్లో అత్యధికులు కూడా ఎంతో కాలంగా నమ్ముతున్నారు. భౌగోళిక సరిహద్దులు, వాణిజ్య సంబంధాలు, ఆయుధ లావాదేవీలను దాటిన మోదీ ట్రంప్ ఆలింగనాల స్థాయి స్నేహం వల్ల దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరిందని, భారత్ ఖండాంతర ఖ్యాతికి ఈ సాన్నిహిత్యం పునాదిగా ఉపకరించిందన్న విశ్లేషణలను జనం విశ్వసించారు. హౌడీ మోడీ, అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వీరిద్దరూ పరస్పరం ఎన్నికల్లో సహకరించుకున్నారు. మిత్రుడి మనసు అంతగా ఎరిగిన మోదీ ఇప్పుడు ఆయనతో ఎందుకు సమర్థవంతంగా వ్యవహరించలేకపోతున్నారో అర్థం కావడం లేదు. భారతదేశాన్ని దారికి తేవడానికి, అన్ని అడ్డుగోడలు కూలిన ఇక్కడి మార్కెట్లోకి అమెరికన్ ఉత్పత్తులను కుమ్మరించడానికి ట్రంప్ పట్టుదలగా ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవం. అన్ని దేశాలతోనూ సుంకాల యుద్ధం చేస్తున్న ట్రంప్ ఒత్తిడి వ్యూహాలను అర్థం చేసుకోవచ్చు. భారతదేశంతో వాణిజ్య వ్యవహారంలో కాఠిన్యం ఉండవచ్చును, కానీ మోదీ విషయంలో మాత్రం కాస్తంత ప్రేమ, కాసిన్ని మినహాయింపులు ఉంటాయనుకోవడం భ్రమ అని ఇప్పుడు తేలిపోయింది. వీళ్ళిద్దరికీ ఎక్కడో చెడిందన్న అనుమానాలు మొదలయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ కోల్పోయిన మోదీని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనంగా గెలిచి వచ్చిన గర్వంతోనే ట్రంప్ నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరి అనుమానం. ట్రంప్తో మోదీ అతివేగంగా కాల్పుల విరమణ ఒప్పందం, అంటే వాణిజ్య ఒప్పందం చేసుకుంటే కొంతమేరకు శాంతింప చేయవచ్చునని విశ్లేషకుల సలహా. భారీ సుంకాలతో భారత్ను బాధించే ప్రయత్నం చేస్తున్న ట్రంప్ ఆ మేరకు సంతృప్తి పడితే దాడి తగ్గవచ్చును. కానీ డెడ్ ఎకానమీ వంటి వ్యాఖ్యలు భారత్ పైన కాక మోదీ ఏలుబడి మీద దాడి అని ఆయనకు తెలియకపోదు. భారత ఆర్థిక వ్యవస్థ రేపో మాపో 3వ స్థానానికి చేరుకోబోతున్నదని ఉధృత ప్రచారం జరుగుతున్నప్పుడు ఈ వ్యాఖ్య ప్రభావం చిన్నదేమీ కాదు. మోదీ యుద్ధాలు చేస్తున్న పొరుగు దేశంతోనే ట్రంప్ చెమురు వెలికితీత ఒప్పందాల వంటివి చేసుకోవడం ద్వారా ప్రపంచానికి ఏ సందేశం పెడుతుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అమెరికా అధ్యక్షుడితో అత్యంత సాన్నిహిత్యం ఉన్న ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా నరేంద్ర మోదీకి ఉన్న ఖ్యాతిని ట్రంప్ తన వరుస చర్యలతో, వ్యాఖ్యలతో బలహీనపరుస్తున్నారు. భారత్ పాక్ యుద్ధం తానే ఆపానని 30 సార్లు ప్రకటించి మోదీని నిత్యం ఆత్మరక్షణలోకి నెట్టేశారు ఆయన. యుద్ధం ఆపమని తనకు ఎవరూ చెప్పలేదని నిండు సభలో మోదీ ప్రకటించిన వెనువెంటనే ట్రంప్ మళ్లీ అదే ప్రకటన చేసి ఇంటా బయట ఇరకాటంలో పడేశారు. ఇక పాక్ సైనికాధికారి మునీర్కు ఘన స్వాగతం, కడుపు నిండా భోజనం, మోదీతో సమం చేస్తున్న ఆ ప్రశంసల జల్లుల ప్రభావం కాదనలేంది. ట్రంప్ ఇక ఏమాత్రం మోదీ పక్షాన లేరని, ఆయన పూర్తిగా పాక్తో అంటగాకుతున్నారని తేలిపోవటం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఏకైక అగ్రరాజ్యానికి ఏ దేశం దగ్గరదో వేగంగా స్పష్టత రావడం మంచిదే. కానీ ట్రంప్ను పూర్తిగా నమ్మి తనతో పాటు దేశాన్ని కూడా అటుగా మోహరించిన మోదీ ఇప్పుడు 4 రోడ్ల కూడలిలో వదిలేశారన్న విమర్శలు తప్పవు. పరాధీనత నుంచి స్వతంత్రతకు మళ్లడం కనీసం అలా కనిపించటం అంత సులభమేమీ కాదు. స్వార్థం, స్వలాభం తప్ప రాజనీతిజ్ఞ లేని ట్రంప్ నమ్మదగ్గ వ్యక్తి కాదన్నది సుస్పష్టం. అమెరికా అధ్యక్షుణ్ణి గట్టిగా ఓ మాట అనలేని, వ్యాఖ్యలకు ధీటుగా జవాబు ఇవ్వలేని, నిలదీయలేని స్థాయిలో మనం ఉన్నాం. యుద్ధం ఆపింది ఆయనేనని పొరుగు దేశం మాదిరిగా ఒప్పుకోలేక, ఆయన చెబుతున్నది పచ్చి అబద్ధమని అనలేక, అంత వేగంగా ఎందుకు వెనుక్కు తగ్గామో చెప్పలేక మన పాలకులు విపరీతంగా నలిగిపోవడం కనిపిస్తూనే ఉంది. ట్రంప్ అధికారంలోకి రాగానే 1000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు, భారీ చమురు దిగుమతులకు సంతకాలు చేసినా అమెరికా సంతృప్తి చెందడం లేదు. ఇప్పుడు మనకంటే ఓ 9% తక్కువ సుంకంతో తన పాక్ ప్రేమను ట్రంప్ స్పష్టం చేశారు. నాయకుల అతిశయాలు, అహంకారాలు దేశాల మధ్య సంబంధాలను, ద్వైపాక్షిక ప్రయోజనాలను ప్రమాదంలోకి నెట్టివేయడం సరికాదో